సో బిగ్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ వైపు నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ని మనం ఏం చేయాలి. ఇప్పుడు ఇవాళ చూసాం బాయ్కాట్ బంగ్లాదేశ్ గుడ్స్ అని చెప్పి ట్రెండ్ అవుతుంది ఇవాళ ట్విట్టర్లో పొద్దున్న నుంచి. బంగ్లాదేశ్ నుంచి టెక్స్టైల్ బయటకు పంపిస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లైక్ జూడియో వాళ్ళు చాలా మటుకు బంగ్లాదేశ్ని తెప్పించుకుంటుండే, కానీ వాళ్ళు 6 నెలల ముందు బంద్ చేసేసారు. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఇండియన్స్ దగ్గర అదే చేయమంటున్నారు. అగైన్ బాయ్కాట్ బంగ్లాదేశీ గుడ్స్, మేడ్ ఇన్ బంగ్లాదేశ్ టెక్స్టైల్ మీద ఉంటే కొనకండి అని చెప్పి ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తారు. ఇది మంచిది, ఎందుకంటే నేను అదే చెప్పాను ఫస్ట్ పాయింట్ వాళ్ళది అక్కడ. మన గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే మన టెక్స్టైల్ కంపెనీకి కొంచెం సబ్సిడీ ఇచ్చి ఒక 25 మిలియన్ 50 మిలియన్ ఇచ్చేసి మీరు యూఎస్ మార్కెట్లో అమ్మేసుకోండి. అప్పుడు వాళ్ళ టారిఫ్ తగ్గిపోతుంది వాళ్ళకి ఎఫెక్టివ్లీ, వాళ్ళకి మనం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు, ఒక ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు. దాంతో బంగ్లాదేశ్ ప్రోడక్ట్స్ మొత్తం దెబ్బతింటుంది. అది మనం చేయాల్సింది. రెండవది జూట్, వాళ్ళ దగ్గర మేజర్ ఎక్స్పోర్ట్ జూట్ మన సంచిలో ఉంటుంది చూడండి, జూట్ సంచులు అట్లాంటివి. ఇప్పుడు ఎక్కువ జూట్ సంచులు వాడలేదు. ఇప్పుడు సిమెంట్ కూడా మీరు చూడండి అందరు ప్లాస్టిక్ వాడుతున్నారు, ఓవెన్ వాడుతున్నారు, ఓవెన్ మెటీరియల్ వాడుతున్నారు. జూట్ మన వైపు నుంచి రా మెటీరియల్ వెళ్తుండే, అంటే బీహార్ మన వెస్ట్ బెంగాల్ నుంచి రా మెటీరియల్ జూట్ బంగ్లాదేశ్కి వెళ్ళి వాళ్ళు తయారు చేసి మన లోకల్ అంతా అమ్ముకుంటుండే వాళ్ళు. మనం ఒక 6 నెలల ముందు అది కూడా బంద్ చేసేసాం భారతదేశం నుంచి. నో మోర్ రా మెటీరియల్ టు బంగ్లాదేశ్. మెల్లగా ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ ఎకనామిక్ ఏం చెప్తారు వాళ్ళ ఇండిపెండెన్స్ని మనం థ్రాటిల్ చేసేస్తున్నాం, ఫినిష్ చేసేస్తున్నాం. బహుశా ఇంకా ఒక సంవత్సరం లోపల యుఎస్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారు. లేకుంటే ఇప్పుడు దాకా వాళ్ళు మొత్తం అడుక్కొని తినాల్సిన పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. కానీ యుఎస్ యూకే వీళ్ళిద్దరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు. సరే అది నడుస్తూనే ఉంటుంది, నడవనండి, మనకు ప్రాబ్లం లేదు. కానీ మన వైపు నుంచి బంగ్లాదేశ్ని టోటల్గా ఎకనామిక్లీ బాయ్కాట్ చేయాల్సిన సిచ్యువేషన్. రెండవది మన వైపు నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశానికి రావాల్సిన, ఇప్పుడు నేను చూసాం అక్కడ మన కన్సులేట్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి బంగ్లాదేశ్లో. ఢాకా ఒకటే కాదు, 6 చోట్లలో ఉన్నాయి. అక్కడ చట్టోగ్రామ్ ఉన్నాయి, చాలా సిల్హెట్లో ఉన్నాయి, చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అదన్నీ లాస్ట్ 1 వీక్ నుంచి బంద్ పడింది. బంగ్లాదేశ్లో హాస్పిటల్ లేవు, మంచి హాస్పిటల్స్ లేవు, ఇంక్లూడింగ్ ఢాకాలో లేదు. ఉన్నాయి కానీ పేరు కోసం అంతే. ఇప్పటి నుంచో బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశానికి వస్తారు మెడికల్ ట్రీట్మెంట్. మీరు బిలీవ్ చేయరు, నేను పనిచేస్తున్నప్పుడు 90లో అప్పుడు కూడా నేను చూసాను. ఆ టైంలో బంగ్లాదేశ్ నుంచి మెడికల్ వీసా తీసుకొని చెన్నైకి వస్తుండే, అపోలో చెన్నైకి మెడికల్ ట్రీట్మెంట్కి. ఎంత దూరం, కల్కటాలో వాళ్ళ దగ్గర హాస్పిటల్స్ ఉంది కానీ కల్కటాకి రారు, వాళ్ళు చెన్నైకి వస్తారు. దే బిలీవ్ దట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ దేర్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ హైదరాబాద్, మళ్ళీ కలకత్తా అట్లాంటి సిటీస్కి రావడం మొదలుపెట్టారు, ఢిల్లీ కూడా. కానీ బంగ్లాదేశ్ నుంచి మ్యాక్సిమం మెడికల్ వీసాస్ అప్లై చేస్తారు, వేలాది మంది వస్తారు మెడికల్ వీసా మీద. అది మనం లాస్ట్ 1 వీక్ నుంచి బంద్ చేసేసాం. సడన్గా ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఎడవడం మొదలు పెట్టారు. ఏంటి ఇది ఇట్లా బంద్ చేస్తే ఎట్లా అవుతుందంటే, మనం ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఇవాళ నుంచి ఓపెన్ చేయబోతున్నాం మళ్ళీ కన్సులేట్స్ అంతా. నేనేం చెప్తాను అంటే, ఓకే మీరు మెడికల్ వీసా ఇష్యూ చేయకండి, ఏమవుతుంది. కానీ వీళ్ళేమంటారు, ఆ చిన్న పాప ఉంది, దానికి హార్ట్ కండిషన్ ఉంది, అది ఇక్కడ రాకపోతే చనిపోతుంది అని చెప్పేసి మన వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. హ్యూమన్ రైట్స్ మన వైపు నుంచి. అక్కడ దీపుని చంపినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇట్లాంటి వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎవరు కనిపించలేదు ఆ టైంలో. మన దగ్గర ఉన్న ఫిలిం స్టార్స్ ఎవరు ట్వీట్ చేయలేదు దాని గురించి, మన దగ్గర ఉన్న సెలబ్రిటీస్ ఎవరు ట్వీట్ చేయలేదు దాని గురించి. సో వాళ్ళకి సెలెక్టివ్ సెక్యులరిజం ఉందన్నమాట వాళ్ళ దగ్గర. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే బంగ్లాదేశ్కి నెక్స్ట్ ఒక 1-2 నెలల లోపల మన భారతదేశం స్లోలీ మెల్లమెల్లగా కప్పని వేడి నీళ్ళలో ఇస్తాట, మెల్లగా దాన్ని వేడి చేసుకుంటే పోతే బంగ్లాదేశ్ ఫినిష్ అయిపోతుంది. ఒకటేసారి చేయకూడదు, వీ షుడ్ డూ ఇట్ స్లోలీ. అదే మరిగా మన బే ఆఫ్ బెంగాల్లో మన ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ పెట్టి పాకిస్తాన్ నుంచి ఏదైనా ఆయుధాలు పంపిస్తుంటే దానికి అడ్డుకోవడానికి కూడా ట్రై చేయాలి మనం. డైరెక్ట్గా అడ్డుకోలేము మనం. పాకిస్తాన్ అమ్మేసుకుంటున్నారు, పాకిస్తాన్ యుద్ధం ఇస్తున్నారు, కానీ బంగ్లాదేశ్లో డబ్బులు లేవు. సో ఎందుకు ఇస్తున్నారు? టర్కీ నుంచి డ్రోన్స్ తీసుకొస్తున్నారు. మన మీద వాడతారా రేపు? మన ఇండియన్ ఆర్మీ మీద వాడతారు ఆ ఏరియాలో, నార్త్ ఈస్ట్లో. అది చూడాల్సింది. ఎందుకంటే ఈ చనిపోయిన హేదీ ఆయన మెయిన్ స్ట్రాటజీ అని చెప్తారంటే, ఆ టైంలో గ్రేటర్ బెంగాల్ అని ఉండే ఒక టైంలో, సిరాజుద్దౌలా టైం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని మీరు హిస్టరీ బుక్స్లో చదువుంటారు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగినప్పుడు బెంగాల్ మొత్తం నార్త్ ఈస్ట్ అంతా ఒక బెంగాల్ ఉండే కంప్లీట్గా. దాని తర్వాతనే దాన్ని సపరేట్గా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని చేశారు. ఇటువైపు ఏమో బెంగాల్ ఈస్ట్ పాకిస్తాన్ లాగా తయారైన తర్వాత ఆఫ్టర్ దిస్ వన్ బెంగాలీ హిందూ, బెంగాలీ ముస్లిం అని డివైడ్ చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో, బిఫోర్ ఇండిపెండెన్స్. సో వాళ్ళు ఏమంటున్నారు, మా పాత సిస్టమ్కి వెళ్ళిపోతాం, బంగ్లాదేశ్ ఇటువైపు వెస్ట్ బెంగాల్ గుంజుకుంటాం, అటువైపు నార్త్ ఈస్ట్ గుంజు. అది వాళ్ళు చిన్నపిల్లల ఆట కాదు ఇది. అది ఒక ఇంచు కూడా మనం ఇవ్వం అక్కడ డెఫినెట్గా. ఏం చెప్తే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న ఆర్మీ వాళ్ళది. ఒక రోజు 2 రోజుల్లో ఫినిష్ చేసేవచ్చు మనం వాళ్ళని. మన ఆర్మీ సైజ్ చూస్తే వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ బై సైజ్, 4th లార్జెస్ట్ ఎకానమీ. బంగ్లాదేశ్ ఎక్కడ లేరు. సో మనం ఈజీగా ఫినిష్ చేసు. వాళ్ళ పాస్చరింగ్ అంతా అంటే ఇది ఏం చెప్తుందంటే, ఇస్లామిక్ ఒక మూవ్మెంట్లో ఇట్లాంటి చాలా మటుకు ఉంటుంది.
మీరు కనయ్యర్ లాల్ మర్డర్ విని ఉంటారు జైపూర్లో, రైట్ నుపూర్ శర్మ ఎపిసోడ్ తర్వాత. అక్కడ కూడా అదే జరిగింది కదా, అక్కడ కూడా అదే జరిగింది. ఆయన ఏదో చెప్పారు, ఏదో పోస్ట్ చేసి నుపూర్ శర్మ చేసిన పోస్ట్ని రీపోస్ట్ చేసిన ఆయన చంపేశారు. ఆయన ఏం తప్పు చేశాడు? ఇది మన దేశంలో జరుగుతుంది, కానీ దాన్ని సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉంటాయి. ఆయన ఎందుకు చేశాడు, నుపూర్ శర్మ అట్లా ఎందుకు చెప్పింది? ఆమె వాళ్ళ పుస్తకంలో ఉన్న మాటని చెప్పింది, బయట నుంచి ఏం చెప్పలేదు. వాళ్ళ పుస్తకంలో ఏం రాసిందో అదే మాట ఆమె టెలివిజన్ షోలో చెప్పింది. దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. కానీ దాని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసి ఆమె మీద హత్య చేయడానికి ట్రై చేశారు, ఆమె మీద డెత్ థ్రెట్ పెట్టిన, ఆమె ఇప్పుడు కూడా పోలీస్ ప్రొటెక్షన్లో ఉంది ఆమె. సో అది కాకుండా మన దేశంలో కూడా ఇస్లామిక్ ఫండమెంటలిజం కేరళలో కానీ, సౌత్ కర్ణాటకలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ చాలా మటుకు చూస్తున్నాం మనం. దీన్ని కూడా ఆపాలి మనం. ఈవెన్ కోయంబత్తూరు వైపు తమిళనాడులో అక్కడ కూడా గ్రూప్స్ ఉన్నారు. సో అట్లాంటి గ్రూప్స్ని మన దేశంలో కూడా అరికట్టాల్సిన టైం వచ్చేసింది. బంగ్లాదేశ్ని మనం మెల్లగా స్లోలీ వీ హ్యావ్ టు కిల్ ఇట్. బంగ్లాదేశ్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఒక కంప్లీట్ వీక్ గవర్నమెంట్గా చేసి పడేసేయాలి. యూనిస్ ఎక్కువ రోజు ఉండడు, ఐదర్ పారిపోతాడు. ఇప్పుడు ఉన్నదంతా యుఎస్ సపోర్ట్తో ఉంటున్నారు అక్కడ. యుఎస్కి చైనాని కౌంటర్ చేయడానికి వాళ్ళు కావాలి, బంగ్లాదేశ్ కావాలి. చైనా వైపు ఉన్న చైనా ఏం చేస్తున్నారు అక్కడ కూర్చొని చూస్తున్నారు వాళ్ళు. ఒకటి బే ఆఫ్ బెంగాల్ వైపు చూస్తున్నారు, ఒకటి నార్త్ బంగ్లాదేశ్లో కూర్చొని చైనా అరుణాచల్ ప్రదేశ్ కానీ అక్కడ టిబెట్ వైపు ఏం చేస్తున్నారని చూస్తున్నారు ఇక్కడ కూర్చొని. వాళ్ళ ట్రూప్ మూవ్మెంట్స్ కానీ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ మూవ్మెంట్స్ అన్ని మానిటర్ చేస్తున్నారు. సో యుఎస్కి ఇప్పుడు బంగ్లాదేశ్ కావాలి. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. దీనికన్నా ముందు చైనా వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు చైనా వాళ్ళు మయన్మార్ వైపు వెళ్ళిపోయారు. సో ఒక జియో పొలిటికల్ సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ని ఒక ఏం చెప్తారు, ఒక కోతిలాగా వాడుకుంటున్నారు. డాన్స్ బాబా డాన్స్ అనగానే డాన్స్ చేస్తున్నారు అనమాట. అట్లా పరిస్థితి బంగ్లాదేశ్లో ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.